సో మేడం గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది. సో ముందే గవర్నమెంట్ వచ్చిన టైంలో ఫస్ట్ మంత్లోనే రియల్ ఎస్టేట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారు. సో చాలా దూరదృష్టి ఉంది. ఆయన ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత వాస్తవంగా కొన్ని చేంజెస్ ఫార్మసిటీ కావచ్చు, మెట్రో కావచ్చు, తర్వాత హైడ్రా ఇలాంటి చేంజెస్ తర్వాత కాస్త మార్కెట్లో కొద్దిగా నెగిటివ్ అనేది ఏర్పడింది. కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అని చెప్పి ఈరోజు పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక ప్రాపర్టీ కొనే ముందు హైడ్రాని చూసి భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అంటే హైడ్రా ఒకటి ఉంది, ఓకేనా, అది కొనాలా వద్దా అనేది ముందు హైడ్రా దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, హైడ్రాని చూడాలని చెప్పి కూడా ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఈరోజు ఒక అవకాశం అనేది దొరికింది అనుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి గారు అంటే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఫ్యూచర్లో ఇది ఎంతవరకు రియల్ ఎస్టేట్ రంగంపై ఇది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అంటే మీరేం చెప్తారు? గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్ అండ్ దిస్ ఇస్ జస్ట్ రిపీట్ అని చెప్పొచ్చు. కాకపోతే తను తీసుకున్న అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్స్ మీద మార్కెట్ పడిపోవటము, తర్వాత గెటింగ్ కాషియస్, ఇవన్నీ జరిగిందండి. కాకపోతే మీరు అన్నట్టు ఫార్మాసిటీని మూవ్ చేసుకోవటము, ఇలాంటి ఇనిషియల్ డిసిషన్స్లో గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్. ఆఫ్టర్ దాట్ దే కేమ్ అప్ విత్ హైడ్రా టు అ సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ద పీపుల్, అది నేను కాదన్నాను. కాకపోతే ప్రొసీజర్ ద గవర్నమెంట్ తీసుకున్న ప్రొసీజర్ మైట్ బి రాంగ్. ఎందుకంటే ఇనీషియల్గా రాత్రికి రాత్రి వెళ్ళి కొట్టటము, ది నాట్ గివింగ్ దెమ్ ఇనఫ్ టైం. ఇంకోటి ఏంటంటే నాట్ ఎయిమింగ్ అట్ ఎవ్రీ బిల్డర్. సో ప్రొసీజర్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి కానీ బట్ అదర్వైజ్ ఇది ఒక కాషన్ అయ్యింది బయర్స్కి. మేడం మీరు రాత్రి వెళ్ళి ఇల్లు కొట్టేసారంటున్నారు, వాస్తవంగా అది గ్రౌండ్ లెవెల్లో నిజం కాదు అంటే మీ మీడియా వాళ్ళు ప్రచారం చేసేదే కాదు. మీరు ఒక ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, మీడియా వాళ్ళు చెప్పింది పక్కన పెట్టండి. రాత్రి నోటీస్ నైట్ చెప్పేసి పొద్దున వచ్చి కొట్టేసిన సందర్భాలు లేవు. ముందు ఇంటిమేషన్ ఇస్తారు, ఒక వారం టైం పెట్టారు. నేను చాలా మంది కూడా మాట్లాడటం జరిగింది. దీన్ని హైడ్రానికి చాలా వరకు నెగిటివ్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు కింద తెలుసుకున్నామంటే ఈరోజు చాలామంది హైడ్రా రావటం వల్ల ఎంతో కొంత సేఫ్ అయ్యారని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే ఓ ప్రాపర్టీ కొనుక్కునే ముందు అదే నిజంగానే ఇది కొనాలా వద్దా, ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇదంతా తెలుసుకునే అవకాశం వచ్చింది మనకి. yes public has become caution అండి. ప్రజావాణి హైడ్రా డూయింగ్ ప్రజావాణి. there are many people are coming from all over the Telangana, even Hyderabad surroundings also complaining. ఇప్పుడు అంతకుముందు హైడ్రా అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడైతే ఆక్రమిత ప్రాంతాలు, ఎక్కడైతే ప్రభుత్వ భూములు చూసి చేశారు చెరువులు ఎక్కడైతే. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రజావాణి కండక్ట్ చేస్తారు, ప్రజలే వచ్చి కంప్లైంట్ చేసిన వాటి మీద చాలా క్లియర్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ చెక్ చేసుకొని కొనుక్కోండి, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కూడా చాలా ధైర్యంగా చెప్పిన వ్యక్తి. అవును, ఇప్పుడు చాలా మంది అని చెప్పిన కమిషనర్ ఆయన. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రావచ్చు, ల్యాండ్ మీరు ఏదో చెప్పేశారు కొనేసామని చెప్పి తొందరపడద్దని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఇది ఓ రకంగా నెగిటివ్ అవుతున్నా కానీ ప్రజల కోసమే కదా వాళ్ళు చేసేది. ఇక్కడ దేర్ ఆర్ 2 phases. ఫస్ట్ థింగ్, ఇప్పుడు వీళ్ళు కొట్టేసినట్టు పర్మిషన్స్ వచ్చిన ప్రాపర్టీస్ కూడా కొడుతున్నారు. సో పబ్లిక్ హ్యాస్ గాట్ 2 views, two opinions here. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు అప్రూవల్స్ ఇచ్చారు? అక్కడ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓల్డ్ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ద డిపార్ట్మెంట్ అంటే హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ, ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ వెన్ దే హ్యావ్ గివెన్ ది అప్రూవల్స్. సో యూ హ్యావ్ టు వెన్ కన్సిడర్ దట్ హైడ్రా ఈజ్ నాట్ బ్యాడ్. I always support హైడ్రా. ఎందుకంటే హైడ్రా మోషన్ వచ్చినాక పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ అస్, వీ నీడ్ ఒపీనియన్, నాట్ ఓన్లీ లీగల్ మాత్రమే కాదు, మాకు జోనల్ ఒపీనియన్స్ కూడా కావాలి. బఫర్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, ఒకవేళ లేక్స్ ఉండి నాలా ఉండి దానికి బఫర్ ఏంటి? సో పీపుల్ హ్యావ్ బికమ్ కాషియస్. కాకపోతే ద కన్సిడరేషన్ అంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రాపర్టీస్ని కన్సిడరేట్ చేయాలి, దానికి అప్రూవల్స్ ఎలా ఇచ్చారు, వాళ్ళ మీద కూడా డెఫినెట్గా చర్యలు అనేది తీసుకోవాలి. సో బేసిక్గా ఏం జరిగిందంటే ఎర్లియర్గా కొన్ని బిల్డర్స్ ఏం చేశారు, రిస్క్ తీసుకున్నారు. బేసిక్గా ఈ ఎక్కువ నెగిటివ్ అంటే ఈ పర్మిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే హెచ్ఎండిఏ నుంచి రాలేదండి, పంచాయతీ బాడీస్ నుంచి ఎక్కువ పర్మిషన్స్ వచ్చాయి. పంచాయతీ అండ్ జిహెచ్ఎంసీ బోత్ అప్రూవల్స్ ఉన్నాయండి దీంట్లో. అంటే 90% పంచాయతీ అండి. ఇప్పుడు చూడండి, బేసిక్గా పర్మిషన్స్ కూడా వీటి ఎట్లా చేశారంటే దే మ్యానిపులేటెడ్ ది డాక్యుమెంట్స్. సర్వే నెంబర్లు మార్చడం, బేసిక్గా సర్వే నెంబర్స్ మారుస్తే బేసిక్గా సర్వే మనకి సేఫ్ జోన్లో ఉంటుంది కాబట్టి పర్మిషన్స్ వచ్చేసాయి, కన్స్ట్రక్షన్ చేయిస్తారు. ఇది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే బ్యాంకర్స్
బ్యాంక్స్లో కూడా మనకి ఇప్పుడు చూడండి, మనకి హైదరాబాద్లో 90% అందరు లోన్ తీసుకొని కొనే వాళ్ళే తప్ప ఫుల్ పేమెంట్ చేసి కొనేవాళ్ళు లేరండి. 90% బ్యాంక్ లోన్కి వెళ్తారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంకర్స్లో కూడా కొన్ని మ్యానిపులేషన్స్ జరిగాయండి. బేసిక్గా బ్యాంక్స్ ఇవ్వకూడదు కొన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అని, కానీ ఇక్కడ అత్యంత సేఫ్ గేమ్ ఆడుతుంది బ్యాంకర్స్. ఎస్, బ్యాంకర్స్ ఏం చేశారంటే ఇచ్చేసారు. అప్పట్లో ఏదో సమ్ డాక్యుమెంట్స్ అటు ఇటు చేసి, ఈవెన్ చూడండి పంచాయతీలో 3 floors పర్మిషన్ ఇచ్చేవారు, బట్ ఈవెన్ 4th and 5th floor కస్టమర్స్ హెస్ గాట్ ద లోన్. హౌ అంటే జస్ట్ డాక్యుమెంట్స్ మ్యానిపులేషన్. సో ఇట్లా చాలా జరిగాయండి. దీనివల్ల కస్టమర్స్ కూడా ఇప్పుడు చూడండి, ఒక హెచ్ఎండిఏ ప్రాపర్టీ కొంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 70-80 లక్షలకి వస్తుంది 2 bedroom ఫ్లాట్. అదే 2 bedroom ఫ్లాట్ ఒక పంచాయతీ అప్రూవ్డ్ అనుకోండి, అంటే 3 floors పర్మిషన్ వస్తుంది. అదే 4th, 5th ఫ్లోర్లో తీసుకుంటే అదే 70 లక్షల ప్రాపర్టీ వాళ్ళకి వచ్చేది 30-35 లక్షలు కండి. సో అప్పుడు కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే బికాస్ దే ఆర్ గెటింగ్ ద లోన్స్. సో దానివల్ల నాకు ఈ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బ్యాంక్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి దాంట్లో. ఈవెన్ పర్మిషన్ లేని ప్రాపర్టీస్ కూడా బ్యాంక్ లోన్స్ వచ్చాయండి. మీరేమంటారు మేడం బ్యాంకర్స్ గురించి? మీరేమంటారు అంటే బేసిక్గా తల ఒక చెయ్యి అంటారు కదా. ఒక ప్రాపర్టీ నిలబడాలంటే దేర్ ఆర్ సో మెనీ కాంట్రిబ్యూషన్స్. దాంట్లో బ్యాంకర్స్ ఒకటి, డెవలపర్స్ ఒకటి, అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ మై ప్రీవియస్ ఇంటర్వ్యూ, పొలిటికల్ గవర్నమెంట్ స్ట్రాటజీస్ అంటే జియోస్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంత అనుకూలంగా బిల్డర్స్కి ల్యాండ్స్ ఇవ్వటము, బీయింగ్ ఫ్రెండ్లీ పర్మిషన్స్ లెవెల్లో కానీ దేంట్లో కానీ. బ్యాంకర్స్ అంత చెక్ చేసుకోకుండా లోన్ ఎలా ఇస్తారు? లేదండి, బ్యాంకర్స్ చెక్ చేయరని కాదు. ఇక్కడ దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఈవెన్ ఎఫెక్ట్ ద బ్యాంకర్స్. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళ టార్గెట్స్లో వాళ్ళ బిజినెస్ వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ కొన్ని చిన్న విషయాలు ఇగ్నోర్ చేస్తారు, థింకింగ్ దట్ దే ఆర్ ద స్మాల్ థింగ్స్. కానీ రేపు ఫ్యూచర్లో ఆ స్మాల్ థింగ్స్ అది కిక్ బ్యాక్ ఇలా ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నోబడీ ఎక్స్పెక్టెడ్ దిస్ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కిక్ బ్యాక్ అని అనొచ్చు. అండ్ ఇప్పుడు బ్యాంకర్స్ లాస్ ఉందా? బ్యాంకర్స్ లాస్ లేదు. అక్కడ కూల్ చేసిన బిల్డింగ్స్కి కూడా ఈఎంఐ అడుగుతున్నారు. సో దిస్ ఈస్ బేసిక్లీ వాళ్ళ బిజినెస్ని కూడా పెంచుకోవడానికి దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్, అదొక నెగ్లిజిబుల్ యాక్ట్ అయినా కూడా ఎండ్ యూజర్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. సో బ్యాంకర్స్ ఆర్ ఆల్సో కరప్టెడ్ ఇన్ దట్ వే. ఇప్పుడు ఎందుకు ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇన్వాల్వ్ అందులో డౌటే లేదు. ఎవరికి తగ్గట్టుగా అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. అటు పొలిటికల్ ఫీల్డ్లో కానీ బ్యాంకర్స్ కానీ. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఏం జరిగిందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ లేకపోవటం వలన చాలా వరకు ఈ సర్వే నెంబర్ చేంజ్ చేయటము, దాన్ని మ్యానిపులేట్ చేయటం అనేది జరిగింది. కానీ ఈరోజు దాన్ని ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఇప్పుడు పనిచేస్తుంది హైడ్రా అనేది. అది రియల్లీ ఏ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అందులో డెఫినెట్ గా ఉంది. కానీ ఇంకా ఫర్దర్ గా రావాలి అనేది ఏంటంటే ఇంకా లాట్ ఆఫ్ వర్క్ చెయ్యాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు వరకు ఏంటంటే హైడ్రా అనేది ఓన్లీ మన ఓఆర్ఆర్ లిమిట్స్ లోనే, జిహెచ్ఎంసీ లిమిట్స్ లోనే చేయడం జరిగింది. ఫర్దర్ గా కూడా ఏంటంటే మిగతా కూడా మున్సిపాలిటీస్ కానీ మిగతా ఏరియాస్ కూడా ఏంటంటే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు హైడ్రా అటువంటి యొక్క సిస్టము మిగతా చోట్ల కూడా వస్తే ఏంటంటే చెరువుల వల్ల కానీ నీరు బాగుపడటం కానీ ఆక్రమిత ప్రాంతాలు, పబ్లిక్ ల్యాండ్స్, పార్కులు ఇవన్నీ ఏంటంటే చాలా వరకు అరికట్టవచ్చు. మీరు మొదట్లో మీరే వ్యతిరేకించిన వాళ్ళు హైడ్రా గురించి, ఇప్పుడు మీరు అలాంటి చట్టాలు ఇంకా రావాలని చెప్తుంది కూడా మీరే మళ్ళీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అమీన్పూర్ ఏరియా అండి. అసలు అమీన్పూర్ చూస్తే అమీర్పూర్ మొత్తం కబ్జానే, ఎంత లేకుండింది ఇప్పుడు ఎంత రిమైనింగ్ చూసి అమిత పడి వచ్చాను. Earlier it is actually 390 acres of the land actually Ameerpur lake. ఇప్పుడు ఈ రోజు 94 acres of the land. అక్కడ ఏంటంటే మెయిన్లీ ఇదే ఏంటంటే ఒకటేంటంటే సిస్టమ్ ఒకసారి పోతూ ఉంది, పోనిద్దాం అనే ఉద్దేశంతో అందరూ తప్పు చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, మనం తప్పు చేద్దాం అనేది ఒకటి. ఎక్కడో దగ్గర బ్రేక్ పడాలి. బ్రేక్ పడితేనే ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే మునిగిపోతుంది ఎవరంటే, ఆ చెరువుల్లో మునిగిపోతుంది ఎవరంటే సామాన్యులే. అందరూ బాగుంటున్నారు ఇక్కడ. పాప వాళ్ళకు ఉన్న ₹1,00,00,000 50 లక్షల్లో రూపాయి పోగేసి కొనుక్కొని తెలుసో తెలియకో తప్పు చేసి, వాళ్ళు తెలిసి తప్పు చేసింది కాదు, తెలియక వాళ్ళు ఎవరిని మోసం చేయాలి కొనుక్కునేవాడు. అంటే మోసపోయినట్టు. నిజం చెప్పాలంటే ఎండ్ యూజర్ బలి అయినారు, కొనుక్కున్న వాళ్ళు బలి అయ్యారు. అదే కదా మేడం, సామాన్యులే కదా. నీకు మ్యాక్సిమం అక్కడ ఎవరు కొంటారు చెప్పండి? ₹1,00,00,000 అండ్ ఇదే కదా. వాళ్ళు సామాన్యులు అయితే కాదులేండి, బట్ వాళ్ళకున్న శాలరీస్కి, వాళ్ళకున్న కొద్దిగా గొప్ప ప్రాపర్టీస్
ఈ లోన్స్ తీసుకుని ప్రాపర్టీ అమ్ముకొని ఏదో సొంత ఇల్లు కట్టుకున్నా అని చెప్పి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు మనకి. సో మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఇలాంటి చట్టాలు ఇంకా కఠినంగా వస్తేనే జనాల వ్యతిరేకత రావచ్చు, బట్ ఫ్యూచర్లో మనం ఎన్నిసార్లు అనుకున్నా రోడ్డు మీద వెళ్తుంటే ఈ రోడ్డు కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటే బాగుండే కదా, ట్రాఫిక్ కష్టాలు ఎన్నో సందర్భాలు. ఓ పెద్ద రోడ్డు చూసామనుకోండి, ఆ రోజులో చంద్రబాబు నాయుడు ముందు అంటే మనకు సాధారణంగా వచ్చేది, ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు చూపుతో ఇవన్నీ చేశారు, అందుకే చాలా బాగుందని చెప్పి అంటున్నారు. అట్లానే ఫ్యూచర్లో ఇవన్నీ ఎప్పుడో ఉపయోగపడతాయి మనకి 100%.